వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో నిన్న మొత్తానికైతే సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సింగరేణిలో జరిగినటువంటి 2 సంవత్సరాల్లో సింగరేణిలో టెండర్లలో కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందని ప్రెస్ మీట్ పెట్టి నిన్న చెప్పడం జరిగింది. నిన్న హరీష్ రావు గారు ఏం చెప్పారు చూద్దాం ఒకసారి. అన్ని టెండర్లపై విచారణ జరపాలి, సింగరేణి ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లని రద్దు చేయాలి, ప్రతి నెల మెడికల్ బోర్డులు నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి, లేదంటే వేల మందితో సింగరేణి భవన్ ను ముట్టడిస్తాం, నిరాకరించిన కంపెనీల మెయిల్స్ ఫిర్యాదులపై శ్వేతపత్రం విడుదల చేయాలి, టెండర్ నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్ మినిట్స్ ను బయటపెట్టాలి, బట్టి చిత్తశుద్ధి ఉంటే బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరాలి, సింగరేణి కార్మికుల కష్టాజితాన్ని కాపాడే వరకు మేము వదిలిపెట్టము. మాజీ మంత్రి హరీష్ రావు. నైనీ గోల్డ్ బ్లాక్ టెండర్ తో పాటు అవినీతి జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరిపించాలని హరీష్ రావు చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు సింగరేణి టెండర్ లో కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందని ప్రతి టెండర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని హరీష్ రావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ బట్టికి కానీ ఒక సవాల్ విషయం జరిగింది. దాంతో పాటు హరీష్ రావు ఏం చెప్తుందంటే సింగరేణిలో ఉన్నటువంటి పని చేసేటువంటి ఏదో ఉద్యోగులు ఉంటారో ప్రతి ఉద్యోగికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటు సింగరేణిలో వారసత్వ నియామక ఉద్యోగాలు ఎంబటే కల్పించాలని హరీష్ రావు కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము విచ్చలవిడిగా దోచుకుందని ప్రతి టెండర్ పై సింగరేణి అవకతవకల పైన ప్రతి టెండర్ పై వాళ్ళు ఏదో చర్చలు మీటింగ్ పెట్టిరో ఆ మీటింగ్ ను కూడా వాళ్ళ మినిట్ బుక్ ను కూడా బయట పెట్టాలని చెప్పి హరీష్ రావు గారు డిమాండ్ చేశారు. దాంతో పాటు సింగరేణి నుంచి మీదైనా కంపెనీ కనుక రిజెక్ట్ చేసేటైతే ఆ రిజెక్ట్ చేసిన కంపెనీని మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు, దానికి సంబంధించిన మెయిల్స్ ను కూడా బయట పెట్టాలని హరీష్ రావు గారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు సింగరేణిపై తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో లీడరు ఒక్కో ప్రకటన చేస్తుండ్రు. హరీష్ రావు ఒక ప్రకటన చేస్తుండు, అటు కవిత ఒక ప్రకటన చేస్తుంది, అటు కొమరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటన చేస్తుండు, ఇదే రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇంకో ప్రకటన చేస్తుండు. అంటే దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు చాలా మంది, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచే వేల కోట్ల కుంభకోణం జరిగిందా, లేకుంటే 2014 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు వేల కోట్ల కుంభకోణం జరిగిందా అని అయోమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దీనిపై ఒక స్పష్టత రావాలి. ఇప్పుడు కాకుండా టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే మాత్రము నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.